దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. మార్చి చదువుదాం. నేను వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక్క వచనం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడి వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. అయినను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. మొదటి వచనాన్ని అందరం కలిసి ఒక్క పర్యాయం బిగ్గరగా చదువుకుందాం. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకు దేశస్థులకు ఆయా భాషలు మాట్లాడేవారికి ఇలా సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చాలండి, నాతో చెప్పండి అందరూ. మీకు, గట్టిగా చెప్పండి, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించుటకు, ఆయన ప్రత్యక్షతను పొందుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మన మనసు దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకరిద్దాం. మనం చదువుకున్న లేఖన భాగాలలో నెబుకద్నెజరు గురించి మనం ధ్యానించబోవట్లేదు, కానీ నెబుకద్నెజరే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దేవునికి వారు సాక్షులుగా ఉండి దేవుని యొక్క సూచక క్రియలను, అద్భుతములను అనుభవించినటువంటి వారిగా ఉన్నారు. అవెంతో బ్రహ్మాండమైనవి, ఘనమైనవి అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. నెబుకద్నెజర్ బబులోను రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. సకల దేశస్థులకు, సకల జనులకు ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అన్నాడు. ఈ భాగం మీదనే మన మనస్సును స్థిరపరుచుకుందాం. క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? ఒకడు వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఏం చేసి వీరంతా వృద్ధిని పొందారు, క్షేమాన్ని సంపాదించారు? దేవుని పిల్లలు దేవుని వాక్యమును అనుసరించి దాని ప్రకారము నడుచుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ వారి సొంతం అవుతాయి. పాత నిబంధన ఎందుకు అక్షరార్థంగా పరిశుద్ధాత్ముడు రాసి మన భాషలో మనకర్థమయ్యే విధంగా మనకెందుకు అనుగ్రహించాడంటే, ఈ యుగాంతమందున్న మనము ఆ దుష్టాంతములు వారి చరిత్రను చూచి బుద్ధి తెచ్చుకొని మనం మన ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి పొందాలనేదే దేవుని సంకల్పం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము
11వ వచనం. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి ఆ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతున్న బుద్ధిని గైకొనే వారందరూ కూడా ధన్యులవుతూ ఉంటారు. అబియా అనేటువంటి ఒక మహారాజు గురించి ఇదే మాట కూడా దేవుడు ప్రస్తావించాడు. ఆయనను దేవుడు వృద్ధి పొందించాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 21 మొదటి భాగం మాత్రమే చదవండి. అబియా వృద్ధి నొందెను. చాలండి, నాతో చెప్పండి అందరూ. అబియా వృద్ధి నొందెను. వృద్ధి నొందెను అని చెప్పడంలోనే అతనికి క్షేమము కలిగింది, ఆర్థిక అభివృద్ధి కలిగింది, మానసిక అభివృద్ధి కలిగింది, అలాగే భౌతికమైన అభివృద్ధి కలిగింది. అబియా వృద్ధి నొందాడు. ఇశ్రాయేలు వారు తగ్గింపబడిరి అన్నాడు. 18వ వచనం చదవండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి అన్నాడు. అబియా ఎవరు మరి? ఇక్కడ అబియా ఎవరో మనం తెలుసుకుంటే ఇశ్రాయేలు వారు ఎవరో కూడా మనకు అర్థమవుతుంది. నెబుకద్నెజర్ చెప్పినట్టుగా అబియా జీవితంలో ఆ స్థితిగతులు ఉన్నాయి కాబట్టి అబియా వృద్ధి పొందుతూ వచ్చాడు. అబియా రెహబాము యొక్క కుమారుడు. రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోను మహారాజైన దావీదు కుమారుడు. రెహబాము కాలము వరకు 12 గోత్రాల ప్రజలు ఒకే రాజ్యముగా ఉన్నారు. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు సార్వత్రిక దేశమైన ఇశ్రాయేలును వారు పరిపాలిస్తూ వచ్చారు. కానీ రెహబాము కాలానికి వచ్చినప్పుడు రాజ్యము 2 భాగాలు అయ్యింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలుగా ఏర్పడినట్టే ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభాగింపబడింది. ఇశ్రాయేలు వారు ఉత్తర దేశాన్ని కోరుకున్నారు, ఉత్తర రాజ్యాన్ని కోరుకున్నారు. 10 గోత్రాల ప్రజలను ఇశ్రాయేలు వారు అని పిలిచారు. దానికి యెరొబోము రాజుగా ఉన్నాడు. 2 గోత్రాలు వారు మాత్రమే సొలొమోను కుమారుడైన రెహబాము వైపుకు వచ్చారు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము రెహబాము యొక్క రాజ్యముగా స్థిరపడింది. ఈ రెహబాము యొక్క కుమారుడే అబియా. చెప్పాలంటే సొలొమోనుకు ఇతడు మనువడవుతాడు, దావీదుకు ముని మనుమడు అవుతాడు. ఇంకా చెప్పాలంటే యెష్షయికి ఇనుమనుమడిగా అబియా ఉన్నాడు. అబియా వృద్ధి నొందెను అన్న మాట ఎంత ఆశీర్వాదం అబియాకు. అబియా అంటే యెహోవా తండ్రి అనేటువంటి అర్థం ఇస్తా ఉంది. అబియాకు మరొక పేరు కూడా ఉంది, అబియాము అని రాయబడి ఉంది. అబియాము అంటే సముద్రమునకు తండ్రి అని అర్థం. అబియా యెహోవాను తనకు దేవుడిగా చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన తండ్రిగా ఆయనను భావించి
ఆయన కనుసలలో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. రాజ్యము 2 భాగాలైన తర్వాత రెహబాము కాలములో యరబాముకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే అబియా కాలములో కూడా ఈ యుద్ధాలు ఆగలేదు. రాజైన ఈ యెరోబోము 10 గోత్రాల రాజు, ఇశ్రాయేలు రాజు యూదా వారలైన అబియా మీదికి యుద్ధానికి తరచుగా వస్తూనే ఉండేవాడు. యుద్ధం చేసి వారిని జయించాలని చూస్తూ ఉండేవాడు. 2 రాజ్యాలు ఏర్పడిన తర్వాత యెరూషలేము యూదాలో ఉండిపోయింది. యాత్రలు చేయవలసిన స్థలం దావీదు కుమారులకు, దావీదు సంతతి వారికి దక్కింది. ఇశ్రాయేలుకు ఆ స్థలం దక్కలేదు. అందుకని రెహబాము, ఇశ్రాయేలు వారు ఒకవేళ యెరూషలేముకు వెళితే వారి మనసు తిప్పుకొని మరలా ఆ రెహబాము వైపు తిరిగిపోతారేమో అని చెప్పి బేతేలులో ఒక దూడను చేసి, ఇదే మన దేవుడు, దీనికే మీరు మొక్కాలి అని చెప్పి వారిని విగ్రహారాధన వైపు మరలించాడు. అక్కడ లేవీయులు లేరు కాబట్టి ఆ ఉద్యోగం కొరకు ఎవరైతే కొన్ని వస్తువులు తీసుకొస్తారో వారిని లేవీయులుగా, యాజకులుగా ప్రతిష్ఠించి నిజమునకు దేవుళ్ళు కాని వాటికి వీళ్ళను యాజకులను చేసి ఇశ్రాయేలు వారిని యెరూషలేము రాకుండా ఆటంకపరిచాడు. యూదా వారు యెరూషలేములో దేవుణ్ణి కలిగి ఉన్నారు. అబియా వృద్ధి పొందడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యెహోవా మాకు దేవుడిగా ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇలా జరుగుతున్న కాలంలో ఒకసారి యెరోబాము 8 లక్షల మందిని అబియా మీదికి యుద్ధం చేయడానికి తీసుకొచ్చాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. అబియాకు యుద్ధము కలగగా 4 లక్షల పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా యుద్ధము వ్యూహపరచెను అన్నాడు. 8 లక్షల మంది ఎక్కడా? 4 లక్షల మంది ఎక్కడా? సగానికి సగం అబియా సైన్యము నిలిచి ఉంది. అబియాకు ఎలా జయం వస్తుంది? యెరోబాము చాలా సులువుగా అబియా సైన్యాన్ని జయించగలడు భౌతికంగా. మరి సెక్యులర్గా మనం ఆలోచిస్తే సైన్యము తక్కువగా ఉంది. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందు పెనురాయిము కొండ మీద నిలిచి ఒక గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగములో అబియా తన ఆధ్యాత్మిక స్థితినే కాదు, తాను ఎవరి మీద ఆధారపడ్డాడో దానిని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఎంత కీలకమైన మాట! నాతో చెప్పండి, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఇంకన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. 2 గోత్రాల ప్రజలకు యెహోవాయే దేవుడు, యూదా వారికి యెహోవాయే దేవుడు. మరి ఇశ్రాయేలు వారికి, వారు కూడా దేవుని ప్రజలే. కానీ ఇశ్రాయేలు వారు యెహోవాను విసర్జించారు. వారు విగ్రహాలను పెట్టుకొని ఆ దూడలకు నమస్కారం చేస్తూ యెహోవాను విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నారు. నీకు యెహోవాయే దేవుడా లేక ఇతర దేవతలు ఉన్నారా?
యెహోవాయే దేవుడైతే నీవు వృద్ధి పొందుతావు, నీకు క్షేమము కలుగుతుంది. యెహోవాను మాత్రమే సేవించిన వారు ధన్యులవుతారు. యెహోవా నామము పేరిట వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపక్షమాపణ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు వృద్ధి పొందాలంటే ఆయనను దేవుడిగా చేకొనాలి. అబియా ఆయనను దేవుడిగా ఇంకా కలిగి ఉన్నాడు. ఆయనే నాకు తండ్రి అని నిర్ణయించుకున్నాడు. ఎవరైతే ఆయనను దేవుడిగా కలిగి ఉంటారో వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. వారి అన్ని పరిస్థితుల నుంచి ఆయన విమోచిస్తాడు, విడుదల చేస్తాడు. తండ్రి ఉంటే ఒక కుమారుడికి ఎంత ధైర్యం ఉంటుందో, దేవుణ్ణి మనం తండ్రిగా చేసుకుంటే, యెహోవానే దేవుడిగా చేసుకుంటే మనం ఎంతో ధన్యులం, ధైర్యవంతులం అవుతాము, వృద్ధి పొందేటువంటి వారం అవుతాం. యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి అనుదిన జీవితంలో ఆయనను దేవుడిగా తండ్రిగా భావిస్తున్నావా? నీ వృద్ధికి ఆటంకమేమీ ఉండదు. నీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది, నీ మనస్సుకు అభివృద్ధి ఉంటుంది. ఉల్లాసంతో, క్షేమముతో, సకల విధములైన దీవెనలతో దేవుడు నిన్ను నింపుతా వస్తూ ఉంటాడు. ఈనాడు క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటాము, కానీ ఇశ్రాయేలు వారిలాగా ఇతరమైన వాటిని కలిగి ఉంటాం. ఇతరమైన వాటికే ప్రథమ స్థానం ఇచ్చి వాటిని పూజించి మనం వృద్ధి లేనటువంటి వారిగా ఉంటాం. యెహోవాను దేవుడిగా కలిగిన వాడు సంపూర్ణంగా ఆయనకు లోబడతాడు, పూర్ణ హృదయంతో ఆయన యందు విశ్వాసం ఉంచుతాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఆటంకాలుగా, అనేక రకాలైన ఇబ్బందులుగా, ఇరుకులుగా ఉన్నవన్నీ తొలగిపోతాయి. యెహోవాయే నీకు దేవుడైతే నెబుకద్నెజరుకు వృద్ధి కలిగినట్టుగా, అబియాకు వృద్ధి కలిగినట్టుగా నీకు వృద్ధి కలుగుతుంది. ఇతరమైనవి నీకు దేవుళ్ళైతే నువ్వు నష్టపడేటువంటి వాడిగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఈనాడు రక్షణతో పాటుగా ఆయన నాయకత్వానికి మన హృదయాన్ని లోబర్చి మన జీవితాన్ని లోబర్చుకుంటే ఎంత ధన్యులం. యెహోవాయే మాకు దేవుడు అని చెప్పగలిగిన వారి అభివృద్ధికి ఆటంకమేమీ లేదు. యెహోషువ కూడా అన్నాడు, మీరు ఆ అద్దరిన నది అవతల నివసించిన అమోరీయుల దేవతలను సేవిస్తారో మరి ఇతరులను సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారలము యెహోవానే సేవించెదం. ఎందుకంటే యెహోవాయే మాకు దేవుడు, ఆయనను సేవిస్తామని సాక్ష్యం ఇస్తా ఉన్నాను. ఈనాడు నీ జీవితంలో ఆయన తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అవి నీకు ఆశీర్వాదాన్ని కలగజేయవు, ఓటమి పాలు చేస్తాయి, అభివృద్ధి లేకుండా ఆటంకపరుస్తాయి. కాబట్టి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి యెహోవాను దేవుడిగా కలిగి ఉండి మన యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. ఇది మొదటి సంగతి. రెండవది, వృద్ధి పొందడానికి అబియా ఏం చేశాడు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. అవును, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు
ఆ లేవీయులు చేయవలసిన పనులు 12వ వచనం కూడా చదవండి అమ్మా. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టే ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. అబియా యొక్క వృద్ధికి రెండవ కారణం ఏంటంటే, అబియాకు ఎందుకు అంత ధైర్యం అంటే, యెహోవా యొక్క యాజకులు మా పక్షమై ఉన్నారు. యాజకులను మేము కలిగి ఉన్నాం. వారు చేయవలసిన పనులు వారే చేయుచున్నారు. అహరోను సంతతి వారు మాకు యాజకులై ఉన్నారు అంటూ ఉన్నారు. ఈనాడు మనకెవరు యాజకులు? లేవీయులు. యెహోవాయే మనకు దేవుడై ఉన్నాడు. స్తోత్రం. మరి యాజకులు చేయవలసిన పనులు యాజకులే చేస్తున్నారా యూదా వారికి? లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు. ఆ యాజకులందరూ యూదా వారి పక్షంగా ఉన్నారు. వారి పక్షంగానే బూరలు ఊదుతా ఉన్నారు. 13వ అధ్యాయం 8వ వచనంలో, యెరొబోము ఇంటి వారికి 10 గోత్రాల ఇశ్రాయేలు వారికి ఎవరున్నారు? చదవండి అమ్మా. మీకు యెహోవా దేవుడిగా లేడు, బంగారు దూడలు దేవుల మీ యొద్ద ఉన్నవి. యాజకులు లేరు మీకు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నియమింపబడి అభిషేకింపబడి అధికారమునందిన యాజకులు మీకు లేరు. ఇశ్రాయేలు వారు యాజకులను త్రోసేశారు, లేవీయులను త్రోసేశారు. అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా. ఒక కోడె 7 పొటేళ్లతో తనను తాను ప్రతిష్ఠించుకొనుటకు వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుతున్నాడు. ఈనాడు ప్రతి ఒక్కరూ పాస్టర్లే, ప్రతి ఒక్కరూ సేవకులే. ఎందుకు? వాళ్ళు ప్రతిష్ఠించుకుంటున్నారని నమ్ముతా ఉన్నాం. కానీ దేవుడు వారిని నియమించాడా? దేవుడు వారికి అభిషేకం ఇచ్చాడా? దేవుడు వారిని అధికారముతో నింపి సంఘ కాపరిగా, సంఘ సేవకులుగా, ఇతరులుగా వారిని నియమిస్తూ వచ్చాడా? ఇశ్రాయేలు వారికి క్రమమేమీ లేదు. నేను యాజకుడినంటే వారిని అంగీకరించడమే వాళ్ళ పని. వారికి యెహోవా దేవుడిగా లేడు. అహరోను సంతతి వారైన యాజకులు లేవీయులు వారికి లేరు. కానీ యూదా వారికి అలా కాదు. యెహోవాయే దేవుడిగా ఉన్నాడు. ఆయన నియమించిన అహరోను సంతతి వారే యాజకులుగా ఉన్నారు. అందుకే వీరు అభివృద్ధి పొందుతూ వచ్చారు. యాజకులు యూదా వారి పక్షముగా ఉండి నిరంతరం దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు, బూరలు ఊదుతున్నారు, ఆర్భటిస్తూ వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈనాడు నీకు ఎవరు యాజకులు, లేవీయులు? ఆ విషయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? అభిషేకింపబడిన వారిని, నియమింపబడిన వారిని, అధికారంతో ఉన్న వారిని త్రోసివేసి విసర్జించి ఇతరమైన వాళ్ళను మనం ప్రాధాన్యతనిచ్చి నిలుపుకుంటే మనం ఎంతో నష్టపడేటువంటి వారంగా ఉంటాం. ఎవరు యాజకులో, ఎవరు యాజకులు కారో అన్న నియామకాన్ని, ఆ వివేకాన్ని మనం గుర్తించి
యాజకులు మన పక్షమై విజ్ఞాపన చేసేటట్టుగా యాజకులను నిలుపుకుంటే పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క వృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం పొందగలిగేటువంటి వారంగా ఉంటాం. ఈనాడు చాలా సంఘాలలో నిజమైన యాజకులకు సమయోచితమైన స్థానం ఉండదు, సన్మానం ఉండదు, గౌరవం ఉండదు. నిరాకరణ, తృణీకారాన్ని చేసేటువంటి వారంగా మనం ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, యాజకులు చేయవలసిన పనులు ఉన్నాయి, మీ కుటుంబాలలో మీకు వారే పని చేయాలని చెప్పాడు. అందుకే లేవీయులను విడువకూడదు సుమీ అంటూ ఉన్నాడు. సుమి అన్న పాట, ఆ మాట దేవుడు ఎందుకు పాడాడో నాకు అర్థం కావట్లేదు. ద్వితీయోపదేశ కాండం ఎంత జాగ్రత్త చెప్పడానికి దేవుడు ఆ మాట వాడాడు. 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము. మన భాగంలో గమనించినప్పుడు ఎంత స్పష్టంగా దేవుడు లేవీయులను విడవకూడదు సుమి అన్నాడు. 19వ వచనం, నీవు నీ దేశములోనున్న దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 27వ వచనం చదవండి. లేవీయులను విడవకూడదు, నీ మధ్య వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. మరి నీ యాజకులు నీ పక్షంగా ఉన్నారా? వారిని విడవక వారితో సహవాసం, సంతోషం కలిగిన ఉంటున్నావా? అబియాకు దేవుడే కాదు, యాజకులకు ఏ విధమైన సన్మానం, గౌరవం, సమయోచిత స్థానం ఇవాళ ఎరిగి ఉన్నాడు. ఆయనకున్న ధైర్యం ఏంటంటే, ఏ యుద్ధములోనైనా నేను ఎందుకు జయం పొందుతానంటే, యాజకులు మా పక్షంగా ఉన్నారు, వారు మా కొరకు ప్రార్థిస్తారు, బూరలు ఊదుతారు, మేము మేలు పొందుతామని ధైర్యముతో తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. ధన్యుడై ఈనాడు మన కార్యక్రమాలు, మన జీవితాల్లో అలాంటి స్థానం వారికి ఇస్తూ ఉన్నామా? మన డెత్ డేలు, బర్త్డేలు, యానివర్సరీలు మనకు మనమే జరుపుకుంటున్నామా? లేవీయులకేమైనా స్థానం ఉందా? సేవకుడు నా ఇంటికి రావాలి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నా సంతోషంలో వారి పాలిభాగస్తులు కావాలని యోచన చేస్తూ ఉన్నామా? యాజకులు నీ కుటుంబ పక్షంగా, నీ పక్షంగా ఉన్నారా? నీకు వృద్ధి కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది, అన్ని విషయాలలో దీవింపబడేటువంటి వారంగా ఉంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో సత్యాలయందు కట్టుకోకపోతే మన అభిప్రాయాలు మనకెప్పుడు ఆశీర్వాదం తీసుకురావు. మాజీలు ఎప్పటికీ మాజీలే. అధికారం, అభిషేకం, నియామకం వారికి ఉండదు. వారికి ఇవ్వబడిన మంద వారు దృష్టించాలి, వారు చేయవలసిన కార్యాలు వారు చేయాలి. పౌలు ఒక మందను కట్టాడు, పెంచాడు, పోషించాడు. ఆ మంద గురించి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ పత్రిక 3వ అధ్యాయానికి రండి, 5వ వచనం చదవండి. అపోల్లో ఎవడు? పౌలెవరు? పరిచారకులే కదా. ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు అపోల్లో వృద్ధి చేయలేడు, అలాగే పౌలు కూడా వృద్ధి చేయలేడు. పౌలు నాటాడు దేవుడిచ్చిన కృపను బట్టి, అపోల్లో నీళ్లు పోసాడు, ఆ మొక్క దేవుడు వృద్ధి కలగజేశాడు. 7వ వచనం కూడాను, కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను, నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు.
యాజకులు నియమితులైనప్పుడు ఇప్పుడు ఈ కొరంథీ సంఘానికి పౌలు యాజకుడు కాదు, అలాగనే అపోల్లో కాదు, ఇప్పుడు మరొక వ్యక్తి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు పౌలు చేశాడు, తర్వాత అపోల్లో చేశాడు, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. లేదు పౌలేమా సేవకుడు, పౌలేమా అభిషిక్తుడు అంటే కుదరదు, అపోల్లోనే మాకు సేవకుడు అంటే కుదరదు. ఇప్పుడు ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే నీకు యాజకుడు అని చెప్తా ఉన్నాడు. మన ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కాదు, ఆయన మాజీ. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు, పదవి లేదు. ఏదైనా ఫైల్ పాస్ అవ్వాలంటే మాజీ సీఎం ముఖ్యం కాదు, సంతకం ముఖ్యం కాదు, ముద్ర ముఖ్యం కాదు. ప్రస్తుత అధికారములో ఉన్న వ్యక్తి ముద్ర సంతకమే ముఖ్యం. కాదులే నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం, నేను ఆయన దగ్గరికి వెళ్తా, ఆయనతోనే సంతకం చేయించుకుంటా అంటే నీ ఫైల్ ఎప్పుడు వృద్ధిలోకి వస్తుంది, ఎప్పుడు పాస్ అవుతుంది, ఎప్పుడు నీవు బిల్లు పొందుకుంటావు? వివేకం కలిగి ఉండాలి. కాలక్రమేణా వెళ్ళిపోతున్న వాటి మీద మనసు పెట్టొద్దు. ప్రస్తుత అధికారి అభిషేక నియామకాల మీదనే మన దృష్టి ఉంచాలి. అభియా ఆ తరపు యాజకులకు ఎంత గౌరవం, ఎంత సన్మానం ఇవ్వాలో అంత ఇచ్చాడు. యాజకులు మా పక్షంగా ఉన్నారని చెప్పాడు. అప్పుడే ధన్యులయ్యాడు. కాబట్టి ఈనాడు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? నీ పక్షంగా యాజకులు ఉన్నారా? ఆయన యాజకులు మా పక్షమై ఉన్నారు అని గుర్తిస్తే మనం ధన్యులమవుతాం. ఆ యాజకులను మన సంతోషంలో పాలిభాగస్తులను చేయాలి. అప్పుడు ఆయన నీకు వృద్ధి కలుగజేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇది రెండవ విషయం. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, ఆయన యాజకులే, అహరోను సంతతి వారే మా పక్షమై ఉన్నారు. ఇక మూడవదిగా వృద్ధి పొందడానికి అబియా చేసినటువంటి కార్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము. ఒక నిమిషం, 18వ వచనం చదవండి. ఈ ప్రకారం చదవండి. ఆ కాలమందు తగ్గింపబడిరి గాని దేవునికి స్తోత్రం. యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత దేవుణ్ణి ఆశ్రయించారు. యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నారు. ఆయన నియమించిన యాజకులను తమ పక్షం చేసుకున్నారు. అంతేకాదు, యెహోవాను ఆశ్రయించిన కారణం చేత జయము పొందిరి అన్నాడు. ప్రియులారా, ఈనాడు మన బలం తక్కువ. అబియాకు 4 లక్షల సైన్యం ఉన్నట్టే మనకు చాలా తక్కువ బలం ఉంది. యెరొబాముకు 8 లక్షల సైన్యం ఉంది. సాతానుకు అతి విస్తారమైన సైన్యం ఉంది. నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే నీకు జయం కలుగుతుంది, అంటే వృద్ధిలోకి వస్తావు. అబియా యెహోవానే ఆశ్రయించాడు, యూదావారు యెహోవానే ఆశ్రయించారంటే ఏం చేశారు వాళ్ళు? ముందు వెనక అంతట శత్రు సైన్యం తమను చుట్టుముట్టి ఉన్నదని గుర్తించి దేవునికి ప్రార్థన చేశారు. 13, 14 వచనాలు చదవండి. యెరొబాము వారి వెనకటి భాగము మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్టు తెలుసుకొని ఆమేన్ యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యెరొబామును ఇశ్రాయేలు వారందరినీ అబియా ఎదుట
యూదా వారి ఎదుటను నిలువ లేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారి యూదా వారి చేతికి అప్పగించినందున అబియాయు అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు తగ్గింపబడిరి అన్నాడు. ఒక్కొక్క మాట ఎంత భారముగా దేవుడు రాశాడు. ఘోరముగా సంహరింపబడిరి అన్నాడు. 8 లక్షల సైన్యం వస్తే 5 లక్షల మంది చచ్చిపోయారు, 3 లక్షల మంది మిగిలారు. యెరోబాము పారిపోయాడు, అతని సైన్యము పారిపోయింది. కొద్ది సైన్యమే అనుకున్నా, కొంత బలమే అనుకున్న అబియా జయం పొందాడు. యెహోవాను ఆశ్రయించి వృద్ధిలోకి వచ్చాడు. అబియా ఎంత ధన్యుడయ్యాడు. యెహోవాను దేవుడిగా కలిగి యాజకులను తన పక్షం చేసుకొని యెహోవాను ఆశ్రయించి లేదా ప్రార్థించి శత్రువు మీద విజయం పొందాడు. ఈనాడు సాతాను అతి విస్తారమైన సైన్యాన్ని సంఘం మీదికి, మన మీదికి తీసుకొస్తుంది, మన కుటుంబాల మీదికి తీసుకొస్తుంది. సాతాను నిన్ను పట్టి జల్లించుటకు కోరుకున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహము వలె ఉన్నాడు అన్నాడు. ఎలా జయిస్తావు? ఎలా వృద్ధి పొందుతావు? యెహోవాను ఆశ్రయించకుండా, యెహోవాకు ప్రార్థన చేయకుండా నువ్వు ఎట్లా మేలు పొందుతానని యోచిస్తున్నావు? ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనారోగ్య సమస్యలు, శత్రువుల బాధలు, మానసిక వేదనలు, ఇవన్నిటిని నువ్వు జయించాలంటే నీవు యెహోవాను ఆశ్రయించాలి. గొప్ప జయం నీకు కలుగుతుంది. ఘోరముగా అవి సంహరింపబడతాయి. అబియా వృద్ధి పొందెను. అబియాను దేవుడు బలపరిచాడు. ఇక యెరోబాము ఎన్నడూ బలపడలేదు. అబియా కాలమందంతరూ కూడా అతడు తగ్గింపబడ్డాడు. యెహోవా అతన్ని మొత్తెను అన్నాడు. 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ వచనం చదవండి. అబియా బ్రతికిన కాలం యెరోబాము అంటే ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు వారులు మరలా బలము పొందలేదు అన్నాడు. దేవుడు నీ పక్షమై నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఏ రోగము మరలా బలం పొందదు. ఏ అప్పులు, ఏ వేదనలు, ఏ సమస్యలు మరలా బలం పొంది నీ మీద దాడి చేయలేవు, నీ మీదికి రాలేవు. యెహోవా అతన్ని మొత్తినందున అతడు నశించిన, అతడు మరణించినన్నాడు. నీ సమస్యలన్నీ ప్రారంభపడతాయి, నీవు అభివృద్ధి చెందుతావు. తర్వాతి కాలంలో ఇశ్రాయేలీలు గుణపడిన తర్వాత ఆయన వారికి అభివృద్ధి ఇచ్చి ఉన్నాడు. కానీ గుణపడక ముందు వారికి అభివృద్ధి లేదు. ఈనాడు మనం దిద్దుకుంటే ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆయనలో బలపడేటువంటి వారంగా ఉంటాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం దానియేలు తర్వాత ఉంటుంది. పాత నిబంధన 14వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుదాము. దేవుడు గుణపరచి తోడయ్యుండి ఎంత మేలు వారికి చేశాడు చూడండి. 14వ అధ్యాయము 4వ వచనం. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచదను, వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి నిజమైన దేవుని కృపను కోరుకుంటామో అప్పుడు తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. మనం గుణపడే కొలది మన మీదనున్న ఆయన కోపం చల్లారుతూ ఉంటుంది. మనస్ఫూర్తిగా దేవుడు మనతో స్నేహం చేస్తాడు. అంతేకాదు 5వ వచనంలో అన్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉంటాను, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతం దాన్ని వేలు తన్నినట్టు
తమ వేళ్ళు వారు తన్నుదురు అన్నాడు. ఎంతో సౌందర్యం, సువాసన. వారు మరలి వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తారని చెబుతూ ఇశ్రాయేలు, ఒక కాలం నాటి ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. వాడి ప్రియులారా, వృద్ధి పొందెను. యెహోవా మాకు దేవుడు అని చెప్పి ఆయన ఆశ్రయిస్తే వృద్ధి పొందుతాం. ఆయన నియమించిన యాజకులే మా పక్షంగా ఉన్నారు అని ఎప్పుడైతే ఆ యాజకులకు మన కుటుంబ వ్యక్తిగత జీవితాలలో స్థానం ఇచ్చి విడువక కలిగి ఉంటామో ధన్యులమవుతాం. అంతేకాదు, విపత్కర పరిస్థితుల్లో ఆయన ఆశ్రయించిన అబియా గొప్ప విజయాన్ని పొందాడు. మనం ఆయనకు ప్రార్థిస్తూ ఆ ప్రతిఫలాన్ని పొందుతున్నామా? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, తామర పుష్పం వృద్ధి పొందునట్లు అతడు వృద్ధి పొందును అన్నాడు. దానికి నేనుందును అంటున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయం మనల్ని పరీక్షించుకుందాం. అబియా వలె వృద్ధి చెందడానికి ప్రతిష్ఠించుకుందాము. ఈ తలంపున దేవుడు దీవించునుగాక. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.